ఇంకా ఈరోజు శంకరపట్నం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సంబంధించి పెద్ద చర్చ ఇష్యూ నడుస్తుంది. ఏదైతే ఎం విజయలక్ష్మి అనే చెక్కు ఇది ఏ మండలిది ఎవరిది అనేది తెలియదు. కానీ ఈ చెక్ని విజయలక్ష్మి గద్దపాక వారి సంబంధించిన అకౌంట్లో వేయడం జరిగింది. ఆ అకౌంట్ డ్రా చేసుకున్నారు. ఆమె డ్రా చేసి ఆ ఎవరైతే సంబంధించిన వ్యక్తులో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇది బయటపడ్డ తర్వాత మాకు ఈ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఈ విధంగా ఈ ఎవిడెన్స్ లేని చెక్కులు ఏదైతే ఒకటే ఎవిడెన్స్ దొరికింది, కానీ ఇన్ని ఎవిడెన్స్ లేని చెక్కులు ఉన్నాయి. ఇవి కూడా ఎవరి అకౌంట్లు వేసి డ్రా చేసుకున్నారో ఏం చేసిరో ఇప్పటి వరకు కూడా ఈ దాతలు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు ఇంతవరకు కూడా వాళ్ళకు చెక్కు ఎందలేదు, వాళ్ళకు పైసలు ఇంతవరకు రాలేదు. అంటే మేము గత 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఒక్క రోజు కూడా చెక్ ఆపకుండా మేము ఇచ్చేసినాం. కానీ ఇంత దుర్భాగంగా ఒక వ్యక్తి హాస్పిటల్ పోయి లక్షలు ఓడగొట్టుకొని ఆమె సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాకు ఇన్ని డబ్బులు వస్తాయి, సీఎం గారు సాయం చేస్తారని ఆ బిల్స్ అన్ని తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చి రిటర్న్ చెక్ వస్తే చెక్ ఇవ్వకుండా ఈ మండల శాఖ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు దుర్మార్గంగా గింత నీచంగా నికృష్టంగా ఇంత ఒక లబ్ధిదారునికి ఇవ్వకుండా వాళ్ళ సొంత సంబంధించిన అకౌంట్లలో వేసుకుంటా ఈ విధంగా పైసలు జమ చేసుకుంటారు. ప్రభుత్వానికి పైసలు ప్రభుత్వం చెందిన పైసలు ఎవరికైతే అర్హులు వాళ్ళు చెందే పైసలు మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఈ విధంగా చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నీచమైన వ్యవస్థ, నీచమైన చర్య. ఇది ఇప్పటికైనా కోపల్లి గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఏవైతున్నాయో మండల శాఖ ఆధ్వర్యంలో ఈ విధంగా దుర్మార్గంగా అంటే ఇట్లా జరిగితే ఇటువంటి చర్యల్ని మీరు ఇమ్మీడియట్లీ ఇటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకుని ఈ కాంచెలైనా సక్రమంగా చెక్కులు పంపించాలని మా బీఆర్ఎస్ శాఖ తరఫున మీ విజ్ఞప్తి చేస్తున్నాను.